పుత్ర, జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఒక అంతరార్థం ఉంటుంది. నీకు అర్థం కాని సంఘటనలు కూడా సృష్టి అనుగ్రహించిన పాఠాలే పుత్ర. నిన్ను బాధపెట్టిన సంఘటనలు, నిన్ను వంచన చేసిన మనుషులు, నిన్ను ఆపివేయడానికి బలవంతం చేసిన పరిస్థితులు, ఇవి అంతా నీ ఆత్మను పరీక్షించడానికి వచ్చిన గురువులు. వారిని శత్రువులుగా చూడకు పుత్ర. వారు నీ ఆత్మబలం తెలుసుకోవాలనే ప్రశ్నపత్రం. ప్రశ్న కఠినంగా ఉండొచ్చు, కాని సమాధానం నీలోనే ఉంది. నీ ప్రేమలో కలిగిన లోటు, బంధాలలో విడిపోవు, ఇవన్నీ నీలోని ప్రేమ యొక్క నిజమైన విలువను గుర్తు చేయడానికి వచ్చిన పాఠాలు. నీ హృదయం విరిగినప్పుడే ప్రేమ యొక్క సత్యాన్ని తెలుసుకుంటావు. పుత్ర, ఇది మరువకు. సమస్యలు నీపై కక్షతో రావు. వాటికి ఒకే ధ్యేయం ఉంది: నీ ఆలోచనలను లోతుగా చెక్కి ధైర్యాన్ని మేల్కొలిపి సమతుల్యాన్ని కలిగించడం. కాబట్టి భయానికి చోటివ్వకు పుత్ర. భయం వచ్చినప్పుడు నీకు అది అబద్ధం చెబుతుంది. భయం చెబుతుంది నీవు సాధించలేవు అని. కాని నీ అంతరాత్మ చెబుతుంది నీవు ఇప్పటికే సాధిస్తున్నావు అని. పుత్ర, జీవితం శిక్ష కాదు, అది సాధన పుత్ర. ప్రతి బాధ ఒక దీపం లాంటిది, నిన్ను చీకటిలోంచి వెలుతురికి తీసుకువెళుతుంది. కాబట్టి ముందుకు నడువు. వ్యధలో పరీక్ష ఉంటుంది, పరీక్షలో పాఠం ఉంటుంది, పాఠంలో పరిణతి ఉంటుంది. ఇదే నీ మార్గం, ఇదే నీ ప్రయాణం పుత్ర. పుత్ర, విను. ఈ సృష్టిలోని మనుషులు కాలానుగుణంగా మారిపోతారు. వారి మాటలు, వారి మనస్సు, వారి ప్రవర్తనలు ఇవన్నీ కాలచక్రంలో కదిలే నీడల వంటివి. కొన్నిసార్లు వారు నీకు సంతోషమిస్తారు, కొన్నిసార్లు వారు నిన్ను బాధపెడతారు, మరికొన్నిసార్లు నీ నమ్మకాన్ని ధ్వంసం చేస్తారు. కాని ఈ మార్పులకు నీ హృదయాన్ని కఠినంగా మార్చనీయకు పుత్ర. మనుషులలో నమ్మకం కోల్పోయినప్పటికీ దైవం మీద ఉన్న నీ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు పుత్ర. ఎందుచేతనంటే దైవం కాలానికి అతీతమైనది. దైవం ప్రేమ, దైవం దయ, దైవం సాన్నిధ్యం ఎప్పటికీ మారదు, ఎప్పటికీ క్షీణించదు పుత్ర. మనుషుల చేత నీకు కలిగిన గాయాలు దైవాన్ని స్మరించినప్పుడు మెల్లగా అవి మానిపోతాయి. వారి అస్థిరతను మించి నా నిశ్చలతను ఆశ్రయించినప్పుడు నీ హృదయం మరింత బలంగా, మరింత ప్రకాశంగా మారుతుంది పుత్ర. పుత్ర, నీలోని ఆత్మవిశ్వాసాన్ని గుర్తించు. అదే నీ నిజమైన బలం. మనిషి బలహీనతలతో కాదు పుత్ర, నీ విశ్వాసంతో జీవించాలి. నిన్నే నీవు తక్కువ అంచనా వేస్తున్నావంటే అది నీలోని వెలుగును నీవే మేఘంతో కప్పేవేసినట్లే. పుత్ర, గుర్తించుకో, అలా కప్పివేయడం అది తాత్కాలిక అలజడి మాత్రమే. మేఘాలు ఎన్ని వచ్చినా సూర్యుడు దాగుతాడు కాని మాయమవడు కదా. అలాగే నీ శక్తి కూడా మాయం కాదు పుత్ర, అది తాత్కాలికంగా మాత్రమే కనిపించదు. పుత్ర, గతం నిన్ను గాయం చేసి ఉండవచ్చు. కొన్ని జ్ఞాపకాలు, కొన్ని మాటలు, కొన్ని సంఘటనలు నీ హృదయంలో ముద్రలు వేసి ఉండవచ్చు. కాని ఆ గాయాలు నీ శత్రువులు కావు, అవి నీ మార్గదర్శకులు. ప్రతి గాయం ఒక గురువులాంటిది. పుత్ర, నీవు వినగలిగితే నీ అంతరాత్మ నీకు చెబుతుంది, ఇదిగో నీలో ఇంకా ఉన్న సహనాన్ని చూడు, ఇంకా ఉన్న శక్తిని గుర్తించు అని. పుత్ర, దైవాన్ని విశ్వసించు. ప్రపంచం నిన్ను నమ్మే ముందే నీవే నిన్ను నమ్ము. అదే ఆత్మవిశ్వాసం, అదే దైవం యొక్క శక్తి. ఎందుకంటే పుత్ర, నీలోనే సమాధానముంది, నీలోనే శక్తి ఉంది. నీ ఆత్మ అవి తెలుసుకున్నప్పుడు జీవితం నీతో సాగిపోతుంది, సులభంగా, శాంతిగా.